రాఖీ కడుతున్నప్పుడు అసలు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న దారంగా కనిపించే రాఖీ వెనుక ప్రేమ, ఆప్యాయత, రక్షణ అనే గొప్ప భావం దాగి ఉంది. అసలు రక్షాబంధనం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సంబంధించిన పురాణ కథలు ఏమిటి? ఈరోజు మనం ఆ విషయాలను ఆసక్తికరంగా తెలుసుకుందాం. రక్షాబంధనం అంటే ఏమిటి? రక్షాబంధనం అనే పేరు రెండు పదాల కలయిక. రక్ష అంటే కాపాడటం, బంధనం అంటే బంధం. అంటే ప్రేమతో, నమ్మకంతో ఏర్పడిన రక్షణా బంధమే రక్షాబంధనం. శ్రావణ పౌర్ణమి రోజున సోదరి తన సోదరుడికి చేతికి రాఖీ కట్టి అతని క్షేమాన్ని కోరుతుంది. సోదరుడు కూడా తన సోదరికి అండగా ఉంటానని, ఆమెను గౌరవిస్తానని భావిస్తాడు. ఇది కేవలం రాఖీ కట్టే ఆచారం మాత్రమే కాదు, కుటుంబ బంధాలను గుర్తు చేసుకునే పవిత్రమైన సందర్భంగా కూడా దీనిని భావిస్తారు. కృష్ణుడు ద్రౌపది కథ. రక్షాబంధనంతో అనుసంధానించబడే ప్రసిద్ధి కథల్లో శ్రీకృష్ణుడు ద్రౌపది కథ ఒకటి. ఒకసారి శ్రీకృష్ణుడు వేలికి గాయం కావడంతో రక్తం వచ్చింది. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగులోని ఒక చిన్న ముక్కను చించి కృష్ణుడు వేలికి కట్టిందని సాంప్రదాయ కథనం చెబుతుంది. ద్రౌపది చూపించిన ఆప్యాయతను కృష్ణుడు ఎంతో గొప్పగా భావించాడు. తర్వాత ద్రౌపదికి అవసరం వచ్చినప్పుడు ఆమెకు అండగా నిలిచాడని ఈ కథను వివరిస్తారు. ఈ కథలో ప్రధానంగా చెప్పబడేది రాఖీ అనే దారం మాత్రమే కాదు, ప్రేమతో చేసిన చిన్న సహాయం కూడా ఎంతో గొప్ప బంధానికి గుర్తుగా మారవచ్చు అనే భావం. ఇంద్రుడు ఇంద్రాణి కథ. మరో పురాణ సాంప్రదాయ కథనం ఇంద్రుడు ఇంద్రాణికి సంబంధించినది. దేవతలు, అసురుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో దేవేంద్రుడైన ఇంద్రుడు ఇబ్బందుల్లో ఉన్నాడని కథనం చెబుతుంది. అప్పుడు ఇంద్రాణి పవిత్రమైన రక్షాసూత్రాన్ని సిద్ధం చేసి మంత్రోచ్చారణలతో ఇంద్రుడి చేతికి కట్టిందని పురాణ కథనం. ఆ రక్షాసూత్రం ఇంద్రుడికి ధైర్యాన్ని, రక్షణా భావాన్ని కలిగించిందని చెబుతారు. ఇక్కడ కూడా రక్షాసూత్రం అనే భావనకు ప్రాధాన్యం కనిపిస్తుంది. అందుకే రక్షాబంధనం కేవలం అన్నా చెల్లెళ్ళ పండుగగా మాత్రమే కాకుండా రక్షణను కోరుకునే పవిత్రమైన సాంప్రదాయంగా కూడా అర్థం చేసుకోవచ్చు. రక్షాసూత్రం నుంచి రాఖీ వరకు పూర్వకాలంలో పవిత్రమైన దారాన్ని లేదా రక్షాసూత్రాన్ని మంత్రాలతో కట్టే సాంప్రదాయాలు వివిధ సందర్భాల్లో ఉండేవని ధార్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. కాలక్రమేణా రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళ బంధంతో బలంగా అనుసంధానమైంది. సోదరి సోదరుడికి చేతికి రాఖీ కట్టి అతని ఆయురారోగ్యాలు కోరుతుంది. సోదరుడు తన సోదరి ప్రేమతో బహుమతి ఇస్తాడు. ఈ విధంగా రాఖీ పండుగ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను మరింత బలపరిచే పండుగగా మారింది. రాఖీ యొక్క అసలు భావం. ఈ రోజుల్లో రాఖీలు ఎన్నో రకాలుగా కనిపిస్తున్నాయి. అందమైన డిజైన్లు, రంగురంగుల రాఖీలు, పిల్లల కోసం ప్రత్యేకమైన రాఖీలు, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ రాఖీ యొక్క అసలు విలువ దాని అందంలో లేదు, ఆ రాఖీ కట్టే చేతిలో ఉన్న ప్రేమలో ఉంది. సోదరి తన సోదరుడికి క్షేమాన్ని కోరుకోవడం, సోదరుడు తన సోదరికి ఎప్పుడూ అండగా ఉంటాననే భావం కలిగి ఉండటం, ఇదే రక్షాబంధనం యొక్క అందమైన సందేశం. అందుకే రాఖీని కేవలం ఒక దారంగా చూడకండి, అది ఒక బంధానికి గుర్తు, ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమకు గుర్తు, ఆపదలో అండగా నిలిచే నమ్మకానికి గుర్తు. పురాణాల్లో చెప్పబడిన కథలు ఏవైనా రక్షాబంధనం మనకు ఇచ్చే ప్రధాన సందేశం మాత్రం ఒకటే, ప్రేమతో కట్టిన బంధం జీవితాంతం నిలవాలి. ఈ పవిత్రమైన రక్షాబంధనం సందర్భంగా ప్రతి అన్నా చెల్లెలి బంధం ప్రేమతో, ఆనందంతో, సంతోషంతో నిండాలని కోరుకుందాం.